ఆగస్టు 15వ తేదీ ఒక పండుగ మన దేశమంతా చేసేటటువంటి కార్యం ఏంటంటే మన ఇండియాకు మన దేశానికి స్వాతంత్రము వచ్చిన దినమని ఒక పండుగ జరుపుకునేటటువంటి విధానం. అయితే గాంధీ గారు చెప్పినటువంటి మాట, అర్ధరాత్రి ఒక స్త్రీ అర్ధరాత్రి వీధిలో తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రము అని అన్నారు. మరి అటువంటి స్వాతంత్రం ఉందా? లేనట్టుగానే కనపడతా ఉంది మనకు. సరే, అయితే మనము కూడా క్రైస్తవులుగా ఉన్న మనకు క్రీస్తు ద్వారా అనేక విషయాల్లో మనము స్వాతంత్ర్యాన్ని పొందుకున్నాం. 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్న, జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి, ఏ దాస్యము నుండి లేక ఏ బానిసత్వము నుండి స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నాం. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఎవరి ద్వారా లేక వేటి ద్వారా స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నాం. మూడోది, స్వాతంత్రము పొందుకున్న మనము ఏం చేయాలి. 3 విషయాలు. ఎన్ని విషయాలు చెప్పండి? మొదటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటంటే, అదే నేను చెప్పాను కదా, ఏ దాస్యము నుండి లేక ఏ బానిసత్వము నుండి స్వాతంత్ర్యము మనం పొందుకున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, సాతాను దాస్యము నుండి స్వాతంత్ర్యము మనం పొందుకున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని తీసిన వారు చదవండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై, మీరు ఈ మాట జాగ్రత్త గమనించాలి. మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ కాబట్టి నిజ దేవుని ఎరుగని వారు, నిజ దేవుని ఎరుగని వారు ఏ దాస్యములో ఉన్నారంటే, సాతాను యొక్క దాస్యములో, సాతాను యొక్క బానిసత్వములో. ఇంతకుముందు మనము కూడా అలాగున్నాం. నేనైనా, ఇక్కడ కూర్చున్న మీరైనా. అయితే ఇప్పుడు నిజదేవుని మనం కనుగొని ఉన్నాం. నిజదేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు మనం స్వాతంత్రం పొందామా? మాట్లాడాల. పొందామా? అందరూ చెప్పట్లేదు. అంటే సాతాను బానిసత్వంలో ఉన్నారేమో. నిజదేవుని మనం తెలుసుకొని ఉన్నాము కనుక సాతాను బానిసత్వము నుండి మనము స్వతంత్రులమయ్యాం. స్వాతంత్రం వచ్చింది. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. అయితే ఈవేళ ఇంకా చాలామంది, కోట్లాది మంది ప్రజలు ఎరుగని వారిగా ఉన్నారా లేరా? మాట్లాడాలి. ఎవరిని ఎరుగని వారిగా? చెప్పండి. ఏ దేవుణ్ణి? నిజ దేవుని ఎరుగని వారిగా ఉన్నారు కనుక వారికి స్వాతంత్రం వచ్చిందా? మాట్లాడాలి. మనకైతే ఎందుకో నిజ దేవుని మనం తెలుసుకున్నాము కనుక. ఈవేళ సైతాను
అనేకులను మభ్యపెట్టి ఈవేళ మనిషే దేవుడని పూజించేవారు లేరా? చెప్పాలి. గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా బాగా గమనించాలి. ఏ బానిసత్వము నుండి, ఏ దాస్యము నుండి మనము స్వాతంత్రం పొందామంటే, ఇదిగో సాతాను దాస్యము నుండి, సాతాను బానిసత్వము నుండి వాడు అనేకులను గుడ్డివారిగా చేశాడు. వాడు అంటే నిజ దేవుని ఎరుగకుండా అనేకుల కన్నులను గుడ్డివారిగా వాడు చేస్తాడు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. అయితే నీవు నేనైతే ఈ విధానము నుండి స్వతంత్రమయ్యాం. ఇక రెండోదిగా మనం చూస్తే పాపం అనబడే దాస్యము నుండి స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం. దేని నుంచి చెప్పండి? పాపం అనబడే దాస్యము నుండి లేక బానిసత్వము నుండి పొందామా లేదా? అందరు చెప్పాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. అసలైంది ఏంటంటే పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇప్పుడుండే ప్రభుత్వం ఏ ప్రభుత్వమో? టీడీపీ. అది చెప్పారు, టీడీపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ దయచేసి బాగా గమనించాలి. పాపం అనే ప్రభుత్వం అట మీ మీద పని చేయదు, మీ మీద పని చేయదు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే పాపము నుండి మనల్ని స్వతంత్రులుగా చేశారు. స్వాతంత్రం వచ్చింది. ఆ దాస్యము నుండి, ఆ బానిసత్వము నుండి మనం విడిపించబడ్డాం. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. 18వ వచనాన్ని కూడా చదివితే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి మనము పాపము నుండి విమోచింపబడ్డాం. ఎంతమంది నమ్ముతున్నారు? పాపము నుంచి విమోచింపబడ్డామా? మనము ఇంకా పాపంలోనే ఉన్నామా? మాట్లాడాలి. పాపం అనబడే దాస్యము నుంచి మనం స్వతంత్రులమయ్యామా లేదా? ఇంకా పాపములో ఉంటే వారికి ఇంకా స్వాతంత్రము రాలేదు. దయచేసి బాగా గమనించాలి. ఈ పాపం అనబడే బానిసత్వము నుండి మనల్ని విడిపించడానికే పరమందున్న దేవుడు, ఉన్నత లోకములో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి నరుడుగా రావాల్సి వచ్చింది. పాపము నుండి మనల్ని విడిపించడానికి ఆయన స్వరక్తము చిందించవలసి వచ్చింది. శిలువ మీద తన ప్రాణమునే అర్పింపవలసి వచ్చింది. అంటే ఈ పాపం ఎంత భయంకరమైందో చూడండి ఒకసారి, ఎంత భయంకరమైనదో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము చిందించి ఆయన ప్రాణం అర్పించుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా పాపము నుండి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందా లేదా చెప్పండి? స్వాతంత్రం వచ్చింది. అయితే ఇంకా పాపములో ఉన్న వారికి చెప్పాలి, పాపములో ఉన్న వారికి పాపము నుండి స్వాతంత్రము రాలేదు, కలగలేదు. వాళ్ళు ఇంకా ఆ బానిసత్వములోనే ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, నువ్వు నేను ఎలాగున్నామో ఒకసారి గమనించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. 2 విషయాలు విన్నాం. మూడోదిగా చూస్తే రోగ బలహీనత అనబడే దాస్యము నుండి లేక బానిసత్వము నుండి స్వాతంత్రము మనం పొందుకున్నాం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన పొందిన దెబ్బల మూలముగా మనకు రోగముల నుండి విడుదల కలుగుతుంది. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు? లేదయ్యా, మేము సూది గుచ్చించుకుంటే బాగైంది, మేము ట్యాబ్లెట్ వేసుకుంటే బాగైంది అంటారేమో. మీరు సూది గుచ్చించుకున్నా, మందు వాడినా కానీ దేవుని దీవెన లేకపోతే మనం బాగుపడం సుమా. కాబట్టి ఈవేళ రోగ
బలహీనతలు అనబడే ఆ దాస్యము నుండి మనం స్వాతంత్రం పొందుకున్నామంటే, ఎన్నిసార్లు మనం అనారోగ్యముతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచారు. కారణం ఏంటంటే విడుదలిచ్చారు. ఇదిగో ఆయన దెబ్బల మూలముగానే మనకు ఆ రోగముల నుండి విడుదల కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు లూకాసు వార్త 13:11లో మనం చూసినట్లయితే ఒక ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేని ఒక స్త్రీ మనకు కనపడతా ఉంది. అక్కడ ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి ఏంటంట, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పారు. కాబట్టి ఆ బలహీనత నుండి ఆమెకు విడుదల అంటే స్వాతంత్రము దేవుడిచ్చారు. అలాగే మనకు ఏ బలహీనతలు ఉన్నాయో, వ్యాధి, రోగము, రకరకాల బలహీనతలు, ఆ బలహీనతలన్నిటి నుండి మనము స్వాతంత్రాన్ని మనం పొంది ఉన్నాం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. గమనించాలని, గుర్తించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. 4వదిగా భ్రష్ట ఆచారాలు అనబడే దాస్యము నుండి, బానిసత్వము నుండి స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నాం. ఆనాడు యూదులు క్రీస్తు ప్రభువును అంగీకరించకుండా, మరలా చెప్తున్నా, ఆనాడు యూదులు క్రీస్తు ప్రభువును అంగీకరించకుండా భ్రష్ట ఆచారాలకు దాసులైనట్లు మనం చూస్తూ ఉన్నాం. అవునా కాదా? మీరు బైబిల్ చదివేవారైతే మీకు అర్థమవుతుంది. యూదులలో కొన్ని ఆచారాలు భ్రష్ట ఆచారాలు, ప్రభువును అంగీకరించలేదు కానీ భ్రష్ట ఆచారాలకు దాసులైనట్లుగా ఈవేళ కూడా క్రైస్తవులు కొన్ని ఆచారములకు, మూఢనమ్మకాలకు, స్వనీతికి ఆ రీతిగా దాసులైనట్లుగా, ఆ బానిసత్వములో, ఆ దాస్యములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మీరు బాగా గమనించండి. బాగా ప్రార్థన చేస్తారు, మందిరానికి వెళ్తారు, బైబిల్ చేతిలో ఉంటుంది, కానీ మూఢనమ్మకాలు, కొన్ని భ్రష్ట ఆచారాలు ఉన్నాయి, వాటికి దాసులైపోయారు. అయితే ఇవి వద్దనే వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించారు. ఇవన్నీ లోకం పాటిస్తుంది, లోకములో ఉన్నాయి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, లోక మర్యాద వద్దు, లోకముతో స్నేహం చేయొద్దు, లోక మర్యాద అనుసరించొద్దు అని బైబిల్ సెలవిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము చూడండి. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. కొంతమంది ఇలాగున్నారు, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి మేము మీకు స్వాతంత్రం అనుగ్రహిస్తామంటారంట. కానీ భ్రష్టాచారాలకు వారు దాసులుగా ఉన్నారు. దయచేసి గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ అంటారు కదా, 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు. కాబట్టి ఈవేళ చాలామంది క్రైస్తవులు కూడా భ్రష్టాచారాల్లోనే ఉన్నారు. కానీ ఎప్పుడో దేవుడు రక్తము చిందించుట ద్వారా, ప్రాణం అర్పించుట ద్వారా వీటి నుండి మనల్ని స్వతంత్రులుగా చేశారు. నేను అడుగుతున్నా, నువ్వు స్వాతంత్రాన్ని పొందావా? అబద్ధం చెప్పొద్దు. స్వాతంత్రాన్ని నువ్వు పొందావా?
ఎవరు నేను స్వాతంత్రాన్ని పొందాను అని ఎవరు చెప్పగలరా అంటే, ఇదిగో ఆచారాలు చేయని వారు, ఎవరైతే వాక్య ప్రకారముగా నడుచుకుంటున్నారో వారే స్వాతంత్రాన్ని పొంది ఉన్నారు. ఈవేళ మంచి రోజును చూడడం లేదండి క్రైస్తవ సంఘము, ముహూర్తాలు చూడడం లేదా, వాస్తులు చూడడం లేదా. క్రైస్తవుడు కూడా పిల్లి అడ్డం వస్తే ఆగుతున్నాడండి, తుమ్మితే ఆగుతున్నాడు, ఇంక ఇదేమి, అవునా కదా? దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చచ్చిపోవాలి. నువ్వు అది పాటిస్తున్నావంటే నువ్వు ఇంకా స్వాతంత్రం పొందలేదు, ఆచారాల్లో నువ్వు ఉన్నావు. ఈవేళ ఒక మరణం సంభవించిందంటే ఎన్ని ఆచారాలు కనపడుతున్నాయో, అయ్య బాబోయ్, ఆ ఆచారాలకు ఒక నమస్కారము. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ దేహానికి నువ్వేం చేస్తావు? నువ్వు చేసే ఆచారాల వల్ల ఆ ఆత్మ పరలోకం చేరదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, బతికున్నప్పుడు ఆ వ్యక్తి విశ్వాసాన్ని బట్టే దేవుని రాజ్యం వెళ్తుంది, కానీ నువ్వెన్ని చేసినా కాదు. అడుగుతున్నా, ఇదిగో ఆ భ్రష్ట ఆచారాల నుండి దేవుడు మనల్ని ఎప్పుడూ విడిపించారు, కానీ నువ్వు ఇంకా అందులో ఉన్నావేమో. కాబట్టి నీకు ఇంకా స్వాతంత్రం రాలేదు. ఆ విషయంలో గుర్తించాలని, గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. అందుకే మనం ఒక మంచి పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి. సేవకునికి సహకరించాలి. నీకు తెలియకపోతే సేవకుని అడుగు. అంతేకాదే ఆ మనిషి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని నువ్వు వాదించొద్దు. దయచేసి గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నా. ఇక 5వదిగా ధర్మశాస్త్రం అనబడే దాస్యము నుండి స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రము అనబడేది, దాంట్లో మనకు కనపడేది ఏంటి? మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము. అవునా? సంపూర్ణమైన పాప క్షమాపణ లభించిందా? అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దయచేసి గమనించాలి. అందుకే ఆ బలులన్నీ ఎత్తివేయబడ్డాయి. ఒకే ఒక బలి, సిలువ మీద యేసు క్రీస్తు వారి బలి జరిగింది. ఆ బలి ద్వారా ధర్మశాస్త్రము నుండి దేవుడు స్వతంత్రులుగా దేవుడు చేస్తారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక 6వదిగా మనం చూస్తే దయ్యాలు అనబడే దాస్యము నుండి స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం. సేనా దయ్యములతో బంధింపబడిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ద్వారా విడుదల పొందాడు, స్వాతంత్రం వచ్చింది. యేసు ఎవరో మనుషులకు తెలియనప్పటికీ దయ్యానికి తెలుసు. అవునా కదా? అవన్నాయి కదా? ఎందుకంటే చూడండి, లూకా సువార్త 35వ వచనంలో, జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు అంటే దయ్యముల నుండి ఏమొచ్చింది? విడుదల. అదే స్వాతంత్రం అంటున్నా. వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యందు కూర్చుండుట చూచి భయపడరు. గమనించాలని మనవి చేస్తున్నా. కాబట్టి దయ్యములు ఈవేళ రకరకాల దయ్యాలండి రకరకాల బానిసత్వములు ఉంచుతున్నాయి. మీకు తెలుసో తెలియదు. అందుకే దాని నుండి కూడా దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. మనము అందుకే దేవునితో సహవాసాన్ని మనము చక్కగా కలిగి ఉండాలి. మనలో దేవుని ఆత్మ పని చేయాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి మనం. లేకపోతే మనల్ని ఏం నడిపిస్తాయంటే అది గుర్తుపెట్టుకోండి. అంతే కదా? ఉంటే వెలుగు, లేకపోతే చీకటి. నీలో వెలుగుందనుకో, వెలుగు చేత నువ్వు నడిపించబడుతున్నావు అనుకో, సూపర్. లేదా చీకటి నిన్ను నడిపిస్తుంది. అందుకే దయచేసి గమనించాలి, మనము స్వాతంత్రాన్ని పొందామా లేదా ఈ విషయంలో. ఒకవేళ దయ్యము నిన్ను నడిపిస్తుందేమో, దయ్యపు ఆత్మ, దేవుని ఆత్మ కాకుండా
దయ్యం ఆత్మ చేతను నడిపించబడుతున్నావేమో. కొంతమంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. ఒకసారి బాగా విశ్వాసంగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి విశ్వాసమే అనుమానించాలి లేదా వారిని మాట్లాడాలి. అవునా కదా? అనుమానించాల్సిందే. అందుకే చాలా జాగ్రత్త. చాలా రకాల ఆత్మల గురించి చెప్పారు. సొంత ఆత్మ పనిచేస్తుందట, భ్రమపరచు ఆత్మ పనిచేస్తుందట. కొంతమంది ఏ పని చేయకుండా ఉంటారంట. కొంతమంది ఏ పని చేయని వారిలో సొంత ఆత్మ ఎక్కువ పని చేస్తుందట సుమా. సొంత ఆత్మ. అందుకే పని పాటల్లో ఉంటే, పనుల్లో ఉంటే ఈ ఆత్మ పని చేయడం అయ్యగారు రాశారు. ఆత్మీయ స్వస్థత అనబడే పుస్తకంలో రాశారు. అందుకే పనులు చేయాలి. కొంతమంది ఏ పని చేయకుండా ఊరికే ఉంటారు. ఈ సొంత ఆత్మ ఏం చేస్తుందంటే నేనే దేవుడు అంటుందట. నేనే దేవుడు అంటది. గమనించాలి. దయ్యానికి చోటు ఇవ్వదు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదంటే దేవునితో మనం సహవాసము, వాక్యముతో ఎక్కువ సహవాసము, దయ్యానికి చోటు ఇవ్వకూడదు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 7వదిగా 6 విషయాలు విన్నాం. 1 చెప్పండి, సాతాను దాస్యము నుండి. 2 పాపం అనబడే దాస్యము నుండి. 3 రోగ బలహీనతలు అనబడే దాస్యము లేక బానిసత్వం. 4 భ్రష్టాచారాలు అనబడే దాస్యము. ధర్మశాస్త్రం అనబడే దాస్యము. ఈ ధర్మశాస్త్రం అనేది పౌలు గారి విషయంలో మీరు గమనించండి. పౌలు అదే నమ్మేవారు సౌలుగా ఉన్న కాలంలో. కానీ దేవుని ప్రత్యక్షతను చూచిన తర్వాత అప్పుడు యేసయ్యను నమ్మాడు. అప్పుడు దాని నుండి విడిపించబడ్డాడు. అది గమనించాలి. పౌలు గారే ఎగ్జాంపుల్ దాన్ని. 6వదిగా దయ్యాలనబడే దాస్యము నుండి. దయ్యములనబడే దాస్యము నుండి. ఇక 7వదిగా మరణ భయం అనబడే దాస్యము నుండి స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం. పొందారా? భయం లేదైతే? మరణం అంటే భయం లేదా? మాట్లాడలే. పురుషులే మాట్లాడలే. మరణం అంటే భయం లేదా? పాస్టర్ ఏమని అనుకుంటాడేమో అని చెప్తున్నారు మీరు. ఎవరన్నా గట్టిగా చెప్పారు నాకు భయం లేదు. అవునయ్యా నాకు భయం లేదని చెప్పారు మరి మీరు. అవునండి. క్రీస్తుని ఎరగక మునుపు అయితే భయము, కానీ ఎరిగిన తర్వాత. అందుకే చావైతే నాకు లాభం అన్నారు. ఎలా చెప్పగలిగారు? భయం లేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన రొమ్ము నానుకుంటాను, నేను ఆయన రాజ్యంలోకి నేను వెళ్ళిపోతాను. ఈ నిరీక్షణ ఉంది ఆయనకు, ఈ విశ్వాసం ఉంది, మనకుందా? దేవుడు విడిపించారంటే మరణ భయము నుండి మనల్ని మరణ భయం అనబడే దాస్యము నుండి, మరణ భయం అనబడే ఆ బానిసత్వము నుండి దేవుడు విడిపించారు. చూడండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. ఎబ్రీ పత్రిక 2:15. రక్త మాంసములు గలవారైనందున. చూడండి, మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. ఈ మాట వినండి. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా, అంటే యేసుక్రీస్తు వారు కూడా రక్త మాంసములలో పాలివారాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్నారు కదా, జీవితకాలమంతయు మరణ భయము చేత ఆ దాస్యమునకు లోబడిన వారిని స్వతంత్రులుగా స్వాతంత్రం ఇవ్వడానికి ఏం చేశారు ఆయన? అయ్యారు. ఏం చేశారు? ఆ భయాన్ని పోగొట్టేశారా? మాట్లాడడం లేదు. ఏ భయమో? మరణ. ఎలా పోగొట్టారు? ఎలా పోగొట్టారంటే ఆయన మరణించి 3వ దినమందు, చెప్పండి గట్టిగా, 3వ దినమందు. ఎన్నో దినమందు? 3వ దినమందు. అలాగే ఆయన్ని నమ్మిన వారు కూడా చనిపోయినను. యేసువారు మార్తతో చెప్పిన మాట చెప్తారా? మార్తమ్మతో చెప్పిన మాట,
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోయినను మరలా బ్రతుకును. మరి ఇది కాదా? భయము లేని విధానం ఇది కాదా అంటున్నా నేను. ఆ మాట కాదా? చనిపోయినను మరలా బ్రతుకును. ఈ నిరీక్షణ ఇచ్చారే, ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారే, ఎంతవరకు నమ్ముతున్నారు? ఇది ఎంతవరకు నమ్ముతున్నారు? మరణ భయము నుండి, మరణ భయం అనబడే దాస్యము నుండి స్వాతంత్రాన్ని నువ్వు పొందుకున్నావా? ఎవరు మాట్లాడాలి? మరణ భయమే ఉందా? దయచేసి గమనించాలి. మనకు ఉండకూడదండి, మనకు ఉండకూడదు. దేవుడు ఎప్పుడు ఆ కార్యం చేసేస్తారు. మనకు స్వాతంత్రం ఇచ్చారు. అందుకే దేవుడు నమ్మిన వారు చనిపోయినా ధన్యులే. బైబిల్ ఏం చెప్తుంది? ప్రభునందు మృతినందు వారు మృతులు ధన్యులు. చనిపోవడం ధన్యత కాదు. అంటే లోకపరంగా ఆలోచిస్తే చాలా విచారంగా భావిస్తారు, కానీ మనకైతే ధన్యులు వారు ఈ లోక పరిస్థితులన్నిటి నుండి విడిపించబడి దేవుని రాజ్యములోనికి వెళ్ళిపోతారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎన్ని చెప్పండి? 7 అయినాయి. ఇది మొదటి విషయం. మొదటి విషయంలోనే 7 ఉన్నాయి. వీటన్నిటి నుండి దేవుడు మనకేమిచ్చారు చెప్పండి? అందరు చెప్పాలి. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారికి స్వాతంత్రం, నమ్మని వారికి కాదు, నమ్మిన వారికి. ఒకవేళ ఇంకా నువ్వు దాంట్లో ఉంటే దాస్యం అనబడే దాంట్లో ఉన్నట్లే.